గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా యాకోబు పత్రిక 4వ అధ్యాయం 5వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడినంతగా అపేక్షించున అను లేఖనము చెప్పున్నది వ్యర్థమని అనుకొనుచున్నారా? దేవుడు మనకి శరీరముతో పాటు, మనస్సుతో పాటు ఆత్మని మన ప్రాణంలో మనకి ప్రాణం ఇచ్చి ఆ లోపల ఆత్మను ఉంచాడు. ఆ ఆత్మ దేవుడు మనకి ఇచ్చిన వాటిని బట్టి తృప్తి చెందకుండా ప్రక్కన వాడికి ఇచ్చిన దాన్ని బట్టి అసూయ చెంది దురాశ చెందే ఆత్మ కాబట్టి జాగ్రత్తగా ఉండండి. తర్వాత వచనం ఉంటుంది, ఆయన దీనులకే తన కృపనిస్తాడు. తను తాను హెచ్చించుకొని పక్కలను చూసి అసూయపడే వాళ్ళకి దేవుడు తన కృపనివ్వడట. కాబట్టి మన ఆత్మ ఎదుటివారి యొక్క మేలును చూసి, అభివృద్ధిని చూసి మత్సరపడే ఆత్మ అనే సత్యాన్ని తెలుసుకొని ఆ యొక్క ఆత్మను మనము సరైన విధంగా నిమ్మలించుకుంటూ ఏది దేవునికి ప్రీతికరమో, ఏది దేవునికి వ్యతిరేకమో అని యోచిస్తూ ముందుకు సాగాలి. ఉదాహరణకి దేవుడికి కయ్యను హేబేలు ఇద్దరు బలర్పిస్తే హేబేలు బలి కయ్యను స్వీకరించినప్పుడు, హేబేలు బలిని దేవుడు స్వీకరించినప్పుడు కయ్యను మత్సరంతో నిండిపోయాడు, ద్వేషముతోనూ అసూయతో నిండిపోయాడు. అయ్యో, నా బలి దేవుడు ఎందుకు స్వీకరించలేదనే బాధ కంటే తన సహోదరుడు బలిని దేవుడు స్వీకరించేశాడనే కోపంతో తన యొక్క సహోదరుని కొట్టి చంపేశాడు. దానికి ముందే దేవుడు కయ్యని గద్దించాడు. అయినా దాన్ని వినకుండానే తన ముఖాన్ని మార్చుకుని తన కోపాన్ని, తన మత్సరాన్ని, తన యొక్క దురాశను వ్యక్తపరిచాడు. కొన్నిసార్లు దేవుడు మనకిచ్చిన దీవెన మనకు తృప్తుండదు. ఆ దీవెనతో పాటు పక్కనోడికి ఏమి ఇచ్చాడు అనే ఆలోచన వెళ్ళి ఆ పక్కన వాని ఆశీర్వాదాన్ని బట్టి అసూయపడే, దురాశపడే ఆత్మ, అటువంటి ఆత్మ మనలో రానివ్వకుండా ఉన్న దాంట్లో తృప్తి చెందే జీవితం ఎప్పుడు మనం కలిగి ఉండాలి. భక్తుడైనటువంటి గిద్యోను శత్రువులపై జయం పొందితే తన సహోదరులైనటువంటి ఎఫ్రాయిమీలు వచ్చి గిద్యోన్ని మెచ్చుకొని అప్రిషియేట్ చేయడం మానేసి మమ్మల్ని ఎందుకు పెళ్ళలేదని చెప్పి గిద్యోనుతో దెబ్బలాటుకు వచ్చారట. కొన్నిసార్లు మనలున్న ఆత్మ దురాశతో నిండిపోతే ఎదుటి వాడిని చంపేలాగా ఒక కయ్యంలా మనల్ని మార్చుతుంది. మనలో ఉన్న దురాశతో నిండిపోయిన ఆత్మ ప్రక్కనున్న వాడిని అప్రిషియేట్ చేయకుండా, వాడిని మెచ్చుకోవడం మానేసి వాడిలో తప్పు వెతికేది మనలో ఉన్న దురాశ. ఒకసారి మనం ప్రశ్నించుకుందాం, ప్రభా, నాలో ఉన్న ఆత్మ తృప్తి చెంది నీ యొక్క కృపను పొందుకునే ఆత్మ, ఉన్న దాంట్లో తృప్తిగా ఉండి నిన్ను గణపరిచే ఆత్మ, లేక ఎదుటివాడిని అభివృద్ధి చూసి అసూయ చెందే ఆత్మ? సౌలు, భక్తుడైనటువంటి రాజైన సౌలు దావీదును చూసి దురాశపడ్డాడు. దురాశపడమే కాదు, అసూయపడ్డాడు. దానివల్ల తన సమస్త ప్రాణాన్ని, కుటుంబాన్ని, రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. మనలో అసూయ ఎంత భయంకరం అంటే కొత్త ఆశీర్వాదాలు మన జీవితంలో రాకుండా చేయడమే కాదు, ఉన్న ఆశీర్వాదాలు పోగొడుతుంది. దేవుడు యోసేపును దీవిస్తున్న దీవెనలను బట్టి అన్నయ్యలు అసూయపడ్డారు. అసూయపడి యోసేపుకి ఎంతన్నా కీడు చేయడానికి ట్రై చేశారు. చివరికి అన్నయ్యలందరూ కూడా యోసేపు కాళ్ళ దగ్గరికి వచ్చారు. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో ఎదుటి వాడిని అభివృద్ధి చూసి అసూయ మనలోకి వస్తే వెంటనే అది ఆ యొక్క ఆత్మ మత్సరపడినంతగా ఎదుటివాడిని చూసి మత్సరపడి అపేక్షించి ఇంకా దురాశలతో మనం అపేక్షించే విధంగా కాకుండా వెంటనే మన హృదయాన్ని దేవుని పాదాల మీద పెట్టుకుని, ప్రభా, నా హృదయాన్ని దీనమైన మనసుగా మార్చు ప్రభా. నా హృదయం ఉన్న ఆత్మ దురాశతో నిండిపోయిన ఆత్మగా, మత్సరపడే అసూయతో, కక్షతో, ద్వేషముతో నిండిపోయే ఆత్మగా కాకుండా సాత్వికముతో, సమాధానంతో, ప్రేమతో ఎదుటివారి మంచిని కోరే ఆత్మగా మార్చి ప్రభు దేవుని అడుగుదాం. ఆ విధంగా మనం ఉన్నప్పుడు దేవుడు ఎక్కువ కృప ఇచ్చి మనల్ని దీవిస్తాడు. ఎదుటివారి యొక్క మేలును చూసి ఎన్నడూ కూడా అసూయ చెందకుండా పరిశుద్ధాత్ముడు మన మనస్సును, మన హృదయంలో మన ఆత్మను యేసయ్యకు ప్రీతికరంగా మార్చునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అందరము కలిసి జీవిస్తున్న ఈ ప్రపంచంలో ఎదుటివాని యొక్క మంచిని చూచి సంతోషించే మనసు, సంతోషించే ఆత్మనే మాకు ఇవ్వండి. కానీ
ఎదుటి వాని యొక్క అభివృద్ధి చూచి దురాశ చెందే ఆత్మ కానీ, వానికి హాని తలపెట్టే దురాత్మ కానీ మాలో ఉండకుండా చేయమని. అయా, దీనమైన ఆత్మకే నువ్వు కృప ఇచ్చేవాడు కనుక ఎదుటి వారి యొక్క మంచిని చూసి మెచ్చుకుని వారిని ప్రోత్సాహపరుస్తూ నీ కృపలో మేమను దీవింపబడే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ అభిషేకం మనలను ఎదుట వారి మేలు చూచి సంతోషించే ఆత్మతో పరిశుద్ధాత్మ నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ వెరీ బ్లెస్డ్ డే.